హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక చిట్కా అయితే చెప్పబోతున్నానండి. అదేంటని అనుకుంటున్నారా? కాలు బెనికిన వాళ్ళకి ఇది మంచి చిట్కానండి. అదేంటనంటే మునగాకు అయితే ఉంటుంది కదండి. మునగాకుని ఒక గిన్నెలో అయితే వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉంటే తీసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని దాన్ని అయితే మంచిగా ఉడకనివ్వాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఉడకనించిన తర్వాత బాగా ఉడకాలి. మనకి ఎంత మంచిగా ఉడికితే అంతగా ఉడకనవసరం లేదు, హాఫ్ అయితే ఉడికిన ఇట్లయితే సరిపోతుంది. ఇంకా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవడమే. స్టవ్ బంద్ చేసుకొని మనకి ఎక్కడైతే కాలు వాపు వచ్చిందో అదంతా దాన్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఆకంతా మన కాలు మొత్తం పెట్టేసుకోవాలి. ఆ ఆకు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మా దాంట్లో ఉన్న నొప్పి అంతా తీసేస్తుందండి. నొప్పి మొత్తం గుంజేస్తుంది. అప్పుడు మనకి నొప్పి అనేది ఉండదు, వాపు కూడా తగ్గుతుంది అన్నమాట. ఇలా మొత్తం కాలికి ఆకు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇలా గుడ్డతోనైతే మంచిగా కట్టుకోవాలండి. ఆకు అనేది బయటికి రాకుండా మంచిగా కట్టుకోవాలి. ఆరంగా వాటర్ చల్లుకుంటూ మనం చేసామంటే ఒక 5 డేస్కే మనకి వాపు అనేది తగ్గుతుంది, కాలు నొప్పి అనేది అయితే తగ్గుతుంది. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.